రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశం జరగబోతున్నది. ఈ నెల 17వ తారీఖుకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంటున్నది. 6 గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే అమలు చేస్తామని పదే పదే ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి క్యాబినెట్ పదే పదే 100 రోజుల లోపల మేమిచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయకుంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఓట్లు కూడా అడగమనేటట్టు అర్థం వచ్చేటట్టు సహచార క్యాబినెట్లంతా కూడా వాళ్ళు మాట్లాడారు. రేపు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకొక 3-4 రోజుల లోపల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని అంటారు. మరి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మార్చి 17కు 100 రోజులు పూర్తి చేసుకుంటారు. ఆ రోజు ఏమంటారు? మేము అమలు చేసే వాళ్ళం, కానీ ఎన్నికల షెడ్యూల్ ఉంది కాబట్టి 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నాం. ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఓటేస్తే అమలు చేసే గ్యారంటీ మళ్ళీ ఇంకో గ్యారంటీ అని చెప్తారు. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తెలంగాణ క్యాబినెట్ని అడగదలుచుకున్నాం. తెలంగాణ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందు మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ క్యాబినెట్ చివరి క్యాబినెట్. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా మీరు ప్రజలకు చేయాల్సినటువంటి ఎటువంటి సహకారం, ఎటువంటి సహాయం చెయ్యలేరు. ఎందుకంటే మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఎన్నికల షెడ్యూల్ ఉందని మళ్ళీ ఎన్నికల కోడ్ ఉందని మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మీకు గుర్తు చేయదలుచుకున్నది. మార్చి 17వ తారీఖు నాడు మీరు 100 రోజులు పూర్తవుతున్నాయి. మీరు 100 రోజులు పూర్తి కాకముందు మీరిచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేసి రేపు లోక్సభ ఎన్నికల్లో ప్రజల దగ్గరికి ఓట్లు అడగాల. ఇంకేం చెప్తారు? గత ప్రభుత్వం వీళ్ళకొక ఎగ్జామ్షన్ దొరికినట్టు అనిపిస్తున్నది. ఏమన్నా అంటే చాలు, మేము నిజంగా అమలు చేసే వాళ్ళమే, మాకు అసలు అమలు చేయాలని అందరికన్నా ముందు మాకే ఉన్నది, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా అంతా ఖాళీ చేసింది కాబట్టి మేము చేయలేకపోతున్నామని ఇంకో మాట చెప్తారు. ఈ విషయం మీకు తెలియదా? హామీలు ఇచ్చేటప్పుడు మీరే అన్నారు కదా, ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిందని మీరే చెప్పింది కదా, లెక్కలు గణాంకాలతో సహా అప్పుడు మాట్లాడింది కదా. మరి అధికారంలోకి రాతందుకు 6 గ్యారంటీల పేరు చెప్పి ప్రజల్ని మోసం చేయడానికేమో నోరొచ్చింది. ఈరోజు అమలు చేయమంటే ఖజానా ఖాళీ అయింది. గత ప్రభుత్వం ఈ రకంగా చేసింది, గత ప్రభుత్వం ఆ రకంగా చేసింది కాబట్టే వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలనో అక్కడ కూర్చోబెట్టిండ్రు. మీరేమన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్న ఒక ఆశతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఈరోజు అవకాశం ఇచ్చిండ్రు. 60, 70 రోజులు, 80 రోజులు ఎన్నికల కోడ్ ఉంటుంది. రేపు రైతు బంధుకు సంబంధించినటువంటి విషయం ఏమైంది? మీ రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు? రైతు భరోసా గొప్పగా మాట్లాడింది కదా. అంటే ఈ ప్రభుత్వ ఆలోచన, కాంగ్రెస్ పార్టీ ఆలోచన గత ప్రభుత్వం మీద విమర్శ చేస్తే సరిపోతుంది, మేము ప్రభుత్వాన్ని నడపచ్చు అని అనుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి విషయం మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అది ప్రజలకు తెలిసింది కాబట్టే వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలనో అక్కడ కూర్చోబెట్టిండ్రు, మీకు అధికారం ఇచ్చిండ్రు. మీరు మళ్ళీ పదే పదే గత ప్రభుత్వం ఖజానా ఖాళీ ఈ మాటలు వినడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. మరి అదేవిధంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు కాదు, 6 గ్యారంటీలలో 13 పథకాలు. కేవలం 6 అని ప్రజలు ఏమనుకుంటున్నారంటే 6 13 ఉన్నాయి. మీరు చేసింది ఇప్పటిదాకా ఈరోజు గ్యాస్ గురించి చెప్పిండ్రు, ఎవరికి మొన్న ఏదో ప్రారంభం చేశారు కానీ దాన్ని ఎవరికి ₹1 ఇంకా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కేవలం ఇప్పటి వరకు ఆ బస్సు ప్రయాణం తప్పితే ఈ రాష్ట్ర ప్రజలకు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒరిగింది ఏమీ లేదు.
ప్రత్యేకంగా రైతులకు సంబంధించినటువంటి విషయం మీద ఒక సీజన్ అయితే వెళ్ళిపోయింది, రైతులకు రైతు భరోసా రాలేదు. ఆ ఉన్నటువంటి మిగతా విషయాల మీద మీరు దృష్టి పెట్టాలంటే ఎన్నికల కోడ్ ఉంటుంది, రిజల్ట్స్ వచ్చి కొత్త గవర్నమెంట్ సెంటర్లో ఫామ్ అయ్యే వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది. రైతులకు అప్పుడు రుణాలు ఏ రకంగా ఇస్తారు, మీరు ఇస్తానన్నటువంటి రుణమాఫీ వల్ల, మీరు చేస్తామని చెప్పినటువంటి రుణమాఫీ విషయం వల్ల రైతులు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా బ్యాంకులకు కట్టుకోలేదు, అప్పులలో ఉన్నారు. ప్రభుత్వం ఇవన్నీ వ్యవహారాలు చేసే వరకంటే జూన్ వస్తుంది, తిరిగి రైతులు మళ్ళీ ఏ రకంగా లోన్లు తీసుకోవాలా. ఒక పక్కకేమో రైతులకు ఆశ ఉన్నది, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందేమో, మరి ఆ రకమైనటువంటి రుణమాఫీ జరిగిన తర్వాత మాకున్నటువంటి వ్యవస్థను మేము చక్కదిద్దుకుంటామని రైతులు ఆలోచిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల, ఈ ప్రభుత్వ ఆలోచన విధానం వల్ల రైతులు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో రైతుల్ని నెట్టేసిండ్రు. అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థ కూడా, బ్యాంకర్లేమో ప్రభుత్వం ఎటువంటి డైరెక్షన్ ఇస్తలేదు. మీరు బ్యాంకర్లకు కనీసం చెప్పండి, మేము ఎలక్షన్లలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం కాబట్టి బ్యాంకర్లకు ఈ ప్రభుత్వం గ్యారంటీ చెప్పాలా. మీరు రైతుల దగ్గరికి వెళ్ళకండి, మీరు వసూలుకి జబర్దస్తి వసూలు చేయకండి. రైతులనేమో జబర్దస్తిగా బ్యాంకర్లు వసూలు చేయమని ఇంటి దగ్గర పోయి తీవ్రమైనటువంటి ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకే రేపు జరగబోయేటటువంటి క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. 100 రోజుల సమయం కొరకు ఈ రాష్ట్ర ప్రజలు కూడా మీరు ఇచ్చినటువంటి మాటను నమ్మి 100 రోజుల లోపల అమలు చేస్తారని మేమంతా కూడా నమ్మి ఈ నెల 17వ తారీఖు నాడు పూర్తవుతున్నది. మరి ఆలోపు ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ 100 రోజుల మాట మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. రేపు జరిగేటటువంటి ఈ తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో మీరిచ్చినటువంటి అన్ని గ్యారంటీలకు ఏ రకమైనటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్ని మీరు ఎట్లా అధిగమిస్తారు, మీరు ఎక్కడి నుంచి డబ్బు తెచ్చుకుంటారు, ఏ రకంగా అమలు చేస్తారు, మీరు మిగతా ఈ స్కీములకు కూడా గైడ్లైన్స్ ఏ రకంగా ఇస్తారు, ఇవన్నీ కూడా 2 రోజుల లోపల ప్రక్రియ పూర్తి చేస్తేనే మీ 100 రోజుల లోపల మీరు ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి చెప్పదలుచుకున్నాం. మీరు అనుకుంటుండొచ్చు మేమేదో గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చినాం కాబట్టి మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు, మేమేం చేసినా చెల్లుతుందని మీరు అనుకుంటే అది పొరపాటు. మీరిచ్చినటువంటి గ్యారంటీల గురించి ఈ నెల 17వ తారీఖు తర్వాత అడుగడుగున ప్రజలు నిలదీస్తారు, ప్రజల సమస్యల కొరకు పార్టీ నిలదీస్తుంది. మీరు ఎట్టి పరిస్థితులలో రేపు జరిగేటటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ గ్యారంటీల కొరకు నిధులు ఏ రకంగా సమకూర్చుకుంటారో, ఏ రకంగా అమలు చేస్తారో రేపు తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఆ విషయం నాకేం తెలియదన్నా. నా పార్టీలో ఎవరిని తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా పార్టీ ఆలోచన ఉంటుంది. నేను ఎమ్మెల్యేగా కాకుండా నేను ఒక భారతీయ జనతా పార్టీ నిబద్ధత గల కార్యకర్తనే, పార్టీ ఆదేశాన్ని పాటించేటటువంటి వ్యక్తిని తప్పితే మిగతా విషయాలు నాకేం తెలియదు. పార్టీ చేర్చుకున్నది అని అంటే నాకన్నా 1,00,000 రెట్లు ఎక్కువ ఆలోచిస్తుంది పార్టీ. నేను వ్యక్తిగతంగా గింత ఆలోచించగలిగితే నాకన్నా 1,00,000 రెట్లు ఎక్కువ ఆలోచించి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది కదా. నాకు ఆయనకు బిజినెస్ యాడన్నా ఒక్క ఇంత నాకు పార్ట్నర్ అని తెలిస్తే, మీరేదన్నా ఆధారం ఇస్తే రేపే నేను రాజీనామా లెటర్ ఇచ్చేస్తాను. పార్లమెంటు టికెట్ ఎవరికనేది కేంద్ర పార్టీ నిర్ణయించేటటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ అసలు ఎవరికైనా ఒత్తిడి తీసుకొస్తే ఒత్తిళ్లకు తలొగ్గే పార్టీనా? భారతీయ జనతా పార్టీ ఒత్తిళ్లకు కానీ పైరవీలకు కానీ ఇంకా దేనికన్నా కానీ ఆస్కారం ఇచ్చేటటువంటి పార్టీ అది. ఇంకా మిగతా రాజకీయ పార్టీలలో నడుస్తుంది. మీరు అనేక సందర్భాల్లో మీకు తెలుసు, ఎంత బలవంతులైనటువంటి వ్యక్తులు కూడా కొన్ని సందర్భాలలో ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తే ఎప్పుడన్నా పార్టీ ఉన్నదా? ఇంత గొప్ప పార్టీలు అసలు
ఒత్తిడి అనే ప్రశ్నే తలెత్తది. ఈ పార్టీని ఒత్తిడి చేసేటటువంటి శక్తి ప్రజలకు తప్ప ఎవరికి లేదు. మన పార్టీ అన్ని రకాలుగా ఆలోచించి లేదన్నా అట్లేం లేదన్నా అట్లేం లేదు. ఎవరు ఎక్కడ ఏమీ చేయలేదు. చివరిగా పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించినా పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ఒక కార్యకర్తగా పనిచేస్తుంది తప్పితే మిగతా మాకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఏముంటాయి. సీఎం గారికి తెలుసు, సీఎం గారికి అన్ని విషయాలు తెలుసు. వారే అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లో పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద ఇచ్చిన డబ్బు కూడా ఏడాదాచి పెట్టావు చెప్పు అని ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. వారికి తెలుసు కేంద్రం చేసినటువంటి సాయంని గత ప్రభుత్వం ఏ రకంగా మిస్యూజ్ చేసిందో, ఏ రకంగా ఏ స్కీమ్లలో ఎట్లెట్లా చేసిందో వాళ్ళే మాట్లాడింది కదా. ఈరోజు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు వేరు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వాళ్ళే అన్నారు కదా. నాకు తెలియదు అన్న, అంటే ఆ విషయం నాకు తెలియదు కాబట్టి నేను తెలియని విషయం మీద నాకు ఢిల్లీ కూడా అసలు నేను ఢిల్లీకి పోలేదు, నాకు ఢిల్లీలో జరిగే విషయం కూడా తెలియదు. నేను నిన్న టీవీలో చూసిన అంతే అన్నా. నా పార్టీ ఏం ఆలోచిస్తుందో, ఏ రకంగా ఆలోచిస్తుందో పార్టీ ఆలోచన ముందర నేను వ్యక్తిగతంగా నా ఆలోచన చెప్పేంత గొప్పని కాదు. అది కూడా పార్టీ ఆలోచిస్తుందన్న. ఇప్పుడు పార్టీ అన్న ఒక్క విషయం మీకు చెప్తా చిన్నగా. నేను ఆదిలాబాద్లో మోడీ గారి సభ జరిగింది, దాని పక్కకు ఒక ఎగ్జామ్ సెంటర్ ఉండే. మేము అబ్జర్వ్ చేయలేదు, కానీ ప్రధానమంత్రి గారి కార్యాలయం నుండి అబ్జర్వ్ చేసి మీరు ఆ దిక్కులు మైకులు పెట్టద్దు, పక్కన ఎగ్జామ్ సెంటర్ ఉన్నది అని మాకు డైరెక్షన్ ఇచ్చారంటే ఎంత మైల్యూట్గా ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు ఆలోచిస్తారో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇంత గొప్ప ఏ ఒక్క వ్యక్తి ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మీదనో ఇలా భారతీయ జనతా పార్టీ ఆధారపడి లేదు. థ్యాంక్ యూ అన్న.